సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే తిరుమల శ్రీవారి సేవకులకు సంబంధించి టీటీడీ ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండే సిబిల్ స్కోర్ తరహాలో ఇకపై శ్రీవారి సేవకులకు కూడా ఒక రేటింగ్ సిస్టమ్ తీసుకురాబోతోంది. సేవకులు భక్తులకు అందించే సేవల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఈ స్కోర్ ఆధారంగా ఫ్యూచర్లో వారికి డ్యూటీలు కేటాయించేలా టీటీడీ పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. భక్తులకు క్వాలిటీ సర్వీస్ అందివ్వడమే టార్గెట్గా ఈ కొత్త విధానం అమలు చేయబోతున్నారు. దీనికోసం గ్రూప్ సూపర్వైజర్స్ ద్వారా సేవకులకు తిరుమలకు రాకముందే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మంచి రేటింగ్ ఉన్న సేవకులు కీలక విభాగాల్లో డ్యూటీలు వేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి శ్రీవారి సేవలో క్వాలిటీ పెంచేందుకు టీటీడీ ఈవో రవిచంద్ర తీసుకున్న ఈ సిబిల్ స్కోర్ ఐడియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తిరుమల శ్రీవారి సేవకులకు సంబంధించి టీటీడీ ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండే సిబిల్ స్కోర్ తరహాలో ఇకపై శ్రీవారి సేవకులకు కూడా ఒక రేటింగ్ సిస్టమ్ తీసుకురాబోతోంది. సేవకులు భక్తులకు అందించే సేవల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఈ స్కోర్ ఆధారంగానే ఫ్యూచర్లో వారికి డ్యూటీలు కేటాయించేలా టీటీడీ పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. భక్తులకు క్వాలిటీ సర్వీస్ ఇవ్వడమే టార్గెట్గా ఈ కొత్త విధానం అమలు చేయబోతున్నారు. దీనికోసం గ్రూప్ సూపర్వైజర్స్ ద్వారా సేవకులకు తిరుమలకు రాకముందే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. మంచి రేటింగ్ ఉన్న సేవకులకు కీలక విభాగాల్లో డ్యూటీలు వేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి శ్రీవారి సేవలో క్వాలిటీ పెంచేందుకు టీటీడీ ఈవో రవిచంద్ర తీసుకొస్తున్న ఈ సిబిల్ స్కోర్ ఐడియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, మొత్తానికి సిబిల్ స్కోర్ తరహాలో టీటీడీ కూడా స్కోర్ ఇవ్వబోతుందని చెప్తున్నారు. అసలు ఏంటి, ఏ ప్రాతిపదికన ఇవ్వబోతోంది, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు సేవకులు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే టీటీడీ నూతన విధానానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త విధానాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా తిరుమలలో ఎన్నో ఏండ్లుగా శ్రీవారి సేవకి వస్తున్నటువంటి భక్తులు కొంతమంది ఏదైతే అంటే భక్తులకి సంబంధించి ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి శ్రీవారి సేవగా వస్తుంటారు. ఆ నేపథ్యంలో ఈ శ్రీవారి సేవకుల్ని కొంత సూపర్వైజర్లుగా అంటే ముందుగానే వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ ఆలయాలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 దేవాలయాలకు సంబంధించి అక్కడే లోకల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఆ దేవాలయాలు ఎలా పనితీరు చేస్తారు, ఆ విధంగా వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్లు ఇచ్చేసి ఆ తర్వాత వారిని సూపర్వైజర్లుగా నియమించేందుకు పూర్తిగా ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా వీరితో పనులు చేయించుకునే విధంగా టీటీడీ శ్రీకారం చుట్టిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే శ్రీవారి సేవకులతో చాలా వరకు అంటే భక్తుల నుంచి అవగాహనకు సంబంధించి అంటే ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి ఎలా వెళ్ళాలి అంటే ఒకవేళ ఈ ప్రాంతానికి వెళ్ళాలి, రూములు ఎక్కడ పొందాలి, ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ఎలా వెళ్ళాలి, లడ్డూలు ఎక్కడ పొందాలి, కళ్యాణ కట్టకి ఎలా వెళ్ళాలి అని అన్ని ప్రాంతాల్లోనూ డెస్క్లు ఏర్పాటు చేయడం కావచ్చు, మరోవైపు అన్నప్రసాదాలు పంపిణీ కార్యక్రమం కావచ్చు, మరోవైపు ముఖ్యంగా శ్రీవారి సేవకులు ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే అందరినీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అంటే గత 2 నెలల నుంచే ఇప్పటికే మొదలైన పరిస్థితి అయితే ఉంది. 2 నెలల నుంచే శ్రీవారి సేవకులు నేరుగా భక్తుల వద్దకు వచ్చి అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే స్వామివారి దర్శనం ఎలా జరిగింది, మీరు ఎన్ని గంటలు క్యూ లైన్లో ఉన్నారు, మీకు ఎక్కడెక్కడ అన్నప్రసాదాలు అందించారు, మొత్తం వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పూర్తిగా దాన్ని ఆ రిపోర్ట్ను కూడా పై అధికారులు కూడా అందజేసిన నేపథ్యంలో శ్రీవారి సేవకుల పనితీరు చాలా బాగుందని చెప్పేసి ఇప్పటికే సూపర్వైజర్ల నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏదైతే గత 2 రోజుల కిందటే టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి సేవా సదన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పూర్తిగా శ్రీవారి సేవకులతో ముచ్చటించి పూర్తిగా ఈ సూపర్వైజర్ల ఏర్పాటుకి సంబంధించి అంటే ముఖ్యంగా 50,000 దేవాలయాలకు సంబంధించి అక్కడ వాళ్ళకి పనితీరు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా అక్కడ వాళ్ళ గ్రామ సచివాలయ ప్రాంతాలు కావచ్చు, ఆ గ్రామాల నుంచి అక్కడ ఆలయాలను ఎలా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారో అక్కడ ఏ విధంగా వాళ్ళు పనితీరు చూపిస్తారు అనే దాని మీద ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తీసుకున్నటువంటి నిర్ణయంపై ఇప్పటికే చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఆయన ఈ కార్యక్రమం చేపట్టానని చెప్పేసి గత 2 రోజుల కిందటే ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల శ్రీవారి సేవకులకి ప్రధానంగా ఎక్కువగా వాళ్ళకి ప్రయోజనాలు కలిగించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే స్వామివారి సేవకు సంబంధించి 1 వారం 10 రోజులు చేసే వాళ్ళు ఉంటారు.
ముఖ్యంగా ఏదైతే స్వామివారి ఆలయ ప్రాంతాలు కావచ్చు, ఆలయ మాడవీధులు కావచ్చు, శ్రీవారి ఆలయంలో పనిచేసేటువంటి ఆ సిబ్బందికి సంబంధించి పనితీరుకి సంబంధించి కూడా పూర్తిగా నివేదిక అందే విధంగా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులకి పూర్తి స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకే పూర్తిగా ఏదైతే ఈ శ్రీవారి సేవకులని వాడుకుంటున్నామని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి సేవకు వచ్చేటువంటి శ్రీవారి సేవకులకి పూర్తి స్థాయిలో భద్రత కూడా కల్పిస్తాం. ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వసతి గదులకు సంబంధించి కాదు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. కానీ పూర్తిగా భక్తులకి వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలి. ఎందుకంటే వారి నుంచి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసే విధంగా ఈ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇప్పటివరకు వాళ్ళ ట్రాక్ బాగుంటే బ్యాంకులు లోన్ ఇవ్వడం చూస్తాం. ఇప్పుడు సేవకులు కూడా ఇలా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ ఇవ్వడం అనేది నిజంగా